జీవితాన్ని కలిగి ఉండాలా? ఈ రాత్రి అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా ప్రతి వ్యక్తి పాపము నుంచి విడుదల పొందడమే కాకుండా పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా పరలోకానికి మార్గాన్ని చూపిస్తున్నాడు. మోక్షానికి మార్గము, పరలోకానికి మోక్షము, ఈ భూమి మీద శాంతిని, ఈ భూమి మీద సమాధానమును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా మాత్రమే ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు శాంతి, సమాధానం ఈ భూమి మీద మనం అనుభవించగలుగుతున్నాం. అటువంటి కృప ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఒక్క నిమిషం మాతో పాటు మీరు కలిసి ఏకీభించి ప్రార్థన చేయాలని వినిపిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.